అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు అపూర్వంగా జనాలైతే మాత్రం చాలా ఉవ్వెత్తున తెగసిపడేటట్లయితే ఈరోజు కనిపించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రజల్లో ఎటువంటి స్పందన ఉంది ఈరోజు? ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని ఆయన కోరిక కాదు, ప్రజల కోరిక. ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ఈ రాష్ట్రానికి మళ్ళీ గాడిలో పెట్టాలన్నా, భావితరాలకి ఈ రాష్ట్రానికి సంపద కావాలన్నా, సంపద పరిపూర్ణంగా ఉండాలన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. పవన్ కళ్యాణ్ గారు చేసిన త్యాగానికి ప్రతీక ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉంటే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదు, రాష్ట్రానికి ఏమీ మంచి జరగదు. అందుకు ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు. అందుకే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారు. ఇప్పుడు ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసిన విషయం ఏంటంటే, మండి ఎండలో జనం అంతా కూడా ఆయన కోసం వెయిట్ చేశారు. అంటే చూడండి, ఒక మాట కూటమి ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇద్దరిని కలిపి ఈరోజు మోడీ గారి దేశంలో నాయకత్వంలో, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు బాగుండాలని ఆలోచనతో చేస్తారు. అందుకే ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారిని. ఆయనే తప్ప ఈ రాష్ట్రంకి ఎవరు చేయలేరని ఒక ఆలోచనతో ఈరోజు తండోపు యాక్చువల్గా ఎక్స్పెక్టేషన్ కంటే ఎంతోమంది వస్తామంటే ఈరోజు స్వచ్ఛందంగా వచ్చారు. రాజకీయ పార్టీ కంటే నాయకులు మొబిలైజేషన్ చేయాలి, కానీ ప్రజలే తరలి వచ్చడం అనేది నిజమైన విజయం. ఇది చాలా ఆనందంగా ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాట కూడా ఈరోజు ప్రజలకు ఇచ్చే భరోసా కూడా అద్భుతంగా ఉంది. ఆయన ప్రతి మాటలో కూడా సుదీర్ఘంగా ఆయన విజనరీ, ఆయన ఆలోచనలు చాలా దూరంగా ఉంటాయి. ఈరోజు ప్రతి మాట కూడా ప్రజలకి ఈరోజు ఈ ప్రజానికనే కాదు, భావితరాలకు కూడా, మన పిల్లలకు కూడా సరిపోయే సంపద సృష్టించే శక్తి, జ్ఞానం ఉన్న వ్యక్తి ఈరోజు ఇస్తున్నారు. వారు ఈ నాయకత్వం చేయడం మనందరూ అదృష్టంగా మేము భావించుకుంటున్నాం. చూసుకుంటే ప్రధానంగా రాజాం నియోజకవర్గంగా ఈరోజు ఇక్కడ చూసుకుని కేంద్రంగా చేసుకునే రాష్ట్ర వ్యాప్తంగా అయితే మాత్రం కార్యకర్తలకైతే మాత్రం ఒక పిలుపునిచ్చారు. అంటే మిమ్మల్ని బెస్ట్ ఎగ్జాంపుల్ చూపించి ఒక కార్యకర్త స్థాయి నుంచి ఈరోజు ఉన్నతమైన స్థాయి వరకు తీసుకుని వెళ్ళిన పట్ల మీరు ఏ విధంగా హర్షం వ్యక్తం చేస్తారు? అతి సామాన్య కార్యకర్తకి ఈరోజు ఒక పార్లమెంట్ అంటే, యాక్చువల్గా విజయనగరం పార్లమెంట్ అంటే ఉమ్మడిగా ఎన్డీఏ కూటమిలో బీజేపీ మిత్రులు కూడా అడిగారు, జనసేన మిత్రులు అడిగారు. బీజేపీలో అయితే దాదాపు 10-15 మంది చాలా పారిశ్రామికవేత్తలు వచ్చి అడిగారు. కానీ ఆయన మనసులో ఈరోజు ఆయన చెప్పారంటే ఒక మాట, ఒక కార్యకర్తకి ఇవ్వాలి, ఒక మంచి మనిషికి, బీసీ నేతకి ఇవ్వాలి, అందరూ కోరుకున్న వ్యక్తికి కావాలి, అవకాశాలు ఉన్నాయి, నేను ఖచ్చితంగా ఇవ్వాలి అని ఆయన అనేటప్పుడు పేరు చెప్పలే. ఈరోజు చాలామంది చెప్తున్నారు ఫోన్లు చేసి, అరే మీకోసం మేము కనిపించాలి, మీరు మాకు కనిపించాలన్నారు. అంటే ఇంత బాధ్యత గల ఒక పార్లమెంట్, ఎందుకంటే ఒక చరిత్ర ఉన్న పార్లమెంటు, మామూలు పార్లమెంట్ కాదు. ఎందుకంటే విజయనగరం రాజవంశులు పరిపాలించిన పార్లమెంట్ ఇది. అలాంటి పార్లమెంట్కి ఒక బీసీ నేతకి ఎంపిక చేసి, ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన నన్ను ఎంపిక చేసి, సామాన్యంగా ఉన్న వ్యక్తికి ఈరోజు అవకాశం ఇచ్చారంటే ఈరోజు ఎంత గౌరవం. రాష్ట్రం మొత్తం ఆడిని మన ఎంపికని రాష్ట్రం మొత్తంగా ఆయన ప్రస్తావన చేశారంటే ఇంతకంటే అదృష్టమైనది ఏ రాజకీయ పార్టీలో ఏ కార్యకర్తకి ఏ వ్యక్తికి కూడా దొరకదు ఇలాంటి గౌరవం. ఇది అరుదైన గౌరవం. ఇది సామాన్య వ్యక్తి ఒక వార్డు నెంబర్కే కావాలంటే చాలా క్యాల్కులేషన్ చేస్తారు, ఈక్వేషన్ చేస్తారు. ఒక పార్లమెంటుకి 7 నియోజకవర్గాల సమర్థత గల పార్లమెంటుకి, చరిత్రన్న పార్లమెంటుకి అభ్యర్థిగా ప్రకటించి రేపు ఎన్డీఏ కూటమిలో అద్భుతమైన రిజల్ట్ ఇవ్వబోతున్న ఆ ఎంపీ అభ్యర్థిగా ప్రజలు ఇవ్వబోతున్న రిజల్ట్కి ఒక ప్రతినిధిగా నన్ను చేశారంటే అంతకంటే గౌరవం ఒక సామాన్య వ్యక్తికి, కార్యకర్తకి ఇచ్చే గౌరవం అనేది అద్భుతమైనది మేము భావించుకుంటున్నాను. అంటే ప్రధానంగా ఇంకో విషయం చూసుకుంటే ఈరోజు అంటే ఇప్పుడు వైపు చూసుకుంటే బీజేపీ పోటీ పడ్డది, మరోవైపు జనసేన పోటీ పడ్డది. అయితే ఈ ఇద్దరి మధ్య ఏ విధంగా మీరు కోఆర్డినేట్ చేసుకుని ముందుకు వెళ్తారు పార్లమెంట్? ఈరోజు నా అదృష్టం ఏంటంటే పార్లమెంట్లో 2 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక పక్క ఇచ్చార్ల నియోజకవర్గంలో బీజేపీ ఉంది, జనసేన ఉంది. ఒక ఎంపీగా నేను ఎన్డీఏ కూటమి. ఇక్కడ ఏంటంటే టికెట్లు ఎవరైనా అడగవచ్చు, పార్టీలో ఎన్డీఏ కూటమి నుండి ఎవరైనా ప్రయత్నం చేయొచ్చు. కలిసి వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఇది కూటమి. ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థి కాదు, బీజేపీ అభ్యర్థి కాదు, జనసేన అభ్యర్థి కాదు. జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూడుకున్న కూటమి అభ్యర్థి. ఈ కూటమి అభ్యర్థి సంబంధించి అందరూ కూడా అన్ని రంగాలకు వచ్చాయి. ఇప్పుడు నేను యాక్చువల్గా ఇచ్చార్లకు సంబంధించి, లేకపోతే నిలబడలకు సంబంధించి చాలామంది తెలుగుదేశం వాళ్ళని పోటీ ఇవ్వడం, అవకాశాల కోసం ఎదురు చూసాం, అడిగాం. కానీ పొత్తులో భాగంగా వాళ్ళకి ఇచ్చారు. ఈరోజు కూడా చాలామంది బీజేపీ వాళ్ళు అడిగారు ఈ సీట్ని, పొత్తులో భాగంగా తెలుగుదేశంకి వచ్చింది. అందుకే మేమేంటంటే 7 నియోజకవర్గాలు పర్యటన చేసినప్పుడు అదే ఈరోజు బాబు గారు కూడా చెప్పారు, చాలా పాజిటివ్గా ఉంది, చాలా ఎనర్జెటిక్గా వెళ్తున్నాం ముందుకి. 7 నియోజకవర్గాలు గెలబోతున్నాయి. ఈరోజు నీతో పాటు 7 నియోజకవర్గాలు గెలుస్తున్నాయని చెప్పి అనేటప్పుడు నాకు ఆనందం కలిగింది. ప్రకటించిన 15 రోజుల్లో ఆ ఫీడ్బ్యాక్ తీసుకోవడం, రావడం అనేది మమ్మల్ని ప్రోత్సహించడం, ఎలా చేయాలి, ఏం చేయాలి, ఒక తండ్రి ఒక బిడ్డకి ఒక తండ్రి ఎలాగైతే చెప్తారో అలాగే ఒక కార్యకర్తకి ఒక కుటుంబ యజమాని ఈరోజు కారులో కూర్చుని పెట్టి వారు చెప్తుంటే నాకు ఆనందంతో పాటు బాధ్యత పెరిగింది. అరే ఇంత బాధ్యత నా పట్ల ఉండేటప్పుడు
మరికొద్దిగా నేను ఇంకెంత బాధ్యతగా పనిచేయాలి, ఇంకెంత కష్టపడాలి. నేను ఈరోజు ఆయన స్ఫూర్తి తీసుకుని 18 గంటలు కష్టపడుతున్నాను కాబట్టి మరి 2 గంటలు కష్టపడి పని చేయాలని ఒక ఆలోచన వచ్చింది. అందుకే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి నాకు ఇచ్చిన అవకాశాన్ని ఏదైతే ఇచ్చిందో ఈ నియోజకవర్గం ప్రజలు పార్లమెంట్ ప్రజలందరూ కూడా అవకాశం ఇస్తున్నారు. పార్లమెంట్కి వెళ్ళిన తర్వాత ఇటు పార్టీ ఎన్డీఏ కూటమికి కానీ పార్టీకి కానీ ఇటు నియోజకవర్గం పార్లమెంట్ ప్రజలకు కానీ ఏ నమ్మకాన్ని అయితే నన్ను అవకాశాలు ఇచ్చి గౌరవిస్తున్నారో ఆ నమ్మకాన్ని 1% కూడా ఉమ్ము చేయకుండా ఒక బాధ్యతగా తీసుకెళ్లాలనేది సంకల్పించుకున్నాం. ఖచ్చితంగా ఈ పార్లమెంట్ పరిధిలో ఎవరికైతే నేను ఒక సామాన్య కార్యకర్త అవ్వచ్చు, సామాన్య రైతు అవ్వచ్చు, నిరుద్యోగ వ్యక్తి అవ్వచ్చు, లేకపోతే పారబట్టుకున్న రైతు అవ్వచ్చు, లేకపోతే పెన్ను పట్టుకొని కళాన్ని చూసిన వ్యక్తి అవ్వచ్చు, అన్ని రంగాల్లో నేను ఒక సామాన్య వృక్ష పుల్లర సమస్య నుంచి పారిశ్రామికవేత్తల ప్రాబ్లమ్స్ కూడా తెలిసే అవగాహన ఉన్న వ్యక్తిగా నేను ఒక బాధ్యతగా పార్లమెంట్లో ఏది మాట్లాడితే ప్రజలకు ఏది మేలు జరుగుతుంది, పార్లమెంట్లో ఏ డిస్కస్ చేస్తే చట్టం అయితే ఆ ప్రజలకు మేలు జరుగుతుందో ఒక అవగాహన ఉన్న వ్యక్తిగా ఖచ్చితంగా నేను 100% నా పట్ల నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే నీతి నిజాయితీ ధర్మం మీద ఉన్న ఒక అశోక్ గజపతి గారు నాయకత్వం వహించారు ఈ పార్లమెంట్కి. ఆయన నిజాయితీని, ఆయన నీతిని, ఆయన సమర్థన పరిపాలనని ఈరోజు ఖచ్చితంగా పార్లమెంట్లో నాకు అవకాశం వచ్చింది. అది నేను చేసి చూపిస్తానని తెలియజేసుకుంటున్నాను. ఇంకోటి ప్రధాన చూసి 7 నియోజకవర్గాలు మీరు పర్యటిస్తున్నారు, ఎటువంటి స్పందన వస్తుంది 7 నియోజకవర్గాల్లో? అదేవిధంగా ఈరోజు చూసుకుంటే మీరు ఈరోజు చూసుకుని ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తిగా ఉన్నటువంటి అభ్యర్థిని ఈరోజు తీసుకుని వచ్చారని చెప్పేసి మరొక వైపు అయితే టీడీపీలో ఇంతకు మునిపే విమర్శలు అయితే వెల్లువెత్తిన పరిస్థితి ఉంది. దీన్ని మీరు ఏ విధంగా తీసుకుంటున్నారు? ఎవరు ఏ సందర్భంలో విమర్శలు కాదండి, అది మీరు అర్థం చేసుకున్న ఆలోచన కానీ మనం మాట్లాడే తీరు కానీ ఎవరు కూడా అవకాశం సహజంగా వస్తుంది. ఇప్పుడు ఇది ప్రజాస్వామ్యంలో మనం అందరం కూడా ఒకరికి ఈ నియోజకవర్గంకి వస్తుంది, ఇంకో నియోజకవర్గం వస్తుంది. ఇక్కడ ఏంటంటే ప్రయారిటీ ఏంటంటే పార్టీకి లేకపోతే ప్రజలకి పనిచేసే వ్యక్తే లేదని చూస్తారు. సహజంగా ముందు చెప్పాను నేను, ఒక టికెట్ అంటే 10 మంది పోటీ పడవచ్చు, వారికి సహజంగా ఒక రకమైన బాధ కలగవచ్చు. ఎందుకంటే దీని మీద ఇప్పుడు వర్క్ చేసే వాళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు నేను హెచ్ఆర్లో ఉన్నాను, హెచ్ఆర్లకు సంబంధించి నేను 5 ఏళ్ళు నేను నా టీం మా ప్రజలు అందరూ కూడా ఈ మనిషికి ఏదో చేయాలని తప్పంతో చేస్తాం. బీజేపీ కేటాయించారు, మా టీము మా వాళ్ళు ఎవరు మేము కానీ ఇప్పుడు బాధపడలే. ఎందుకంటే ఇది పొత్తులో భాగంగా. అలాగే ఒక్కొక్కరికి ఒక అవకాశాలు వస్తాయి. ఈరోజు పార్లమెంట్లో 7 నియోజకవర్గాలు తిరుగుతున్నప్పుడు అందరూ స్పందన ఎలా ఉందంటే సెకండ్ క్యాడర్ కానీ, థర్డ్ క్యాడర్ కానీ, ఫోర్త్ క్యాడర్ కానీ. ఇంకోటి ఏంటంటే నేను ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేశాను విజయనగరం పార్లమెంటుకి. ఈ 7 నియోజకవర్గాలతో పాటు ఉత్తరాంధ్రలో ట్రైనింగ్ సెంటర్ చేసేటప్పుడు ప్రతి కార్యకర్త కూడా నా క్యారెక్టర్ వేజ్గా వాళ్ళకి తెలుసు. ఎందుకంటే గ్రామంలో దాదాపు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు 15 స్టెప్లు ఉంటాయి, కార్యకర్త నుంచి లీడర్ వరకు. ప్రతి ఒక్కరికి నేను 3 డేస్ అక్కడే కూర్చుని పెట్టి అక్కడే నిద్రపోయి భోజనాలు పెట్టి ట్రైనింగ్ ఇచ్చాను. ఆ ట్రైనింగ్లో భాగంగా నాకు ఒక అవకాశం ఉన్నది. నేను ఎలా ఉంటాను, ఏం చేస్తాను వాళ్ళకి తెలుసు. అందుకే అందరూ ఆమోదన ప్రజా ఆమోదం ఎలా ఉందంటే నా కోసం ఎదురు చూస్తున్నారు, అంటే పార్టీ కోసం ఎన్డీఏ కూటమి కోసం ఎదురు చూస్తున్నారు. అందుకు ఎక్కడ కూడా అలాంటి డిస్టర్బెన్స్ లేవు. అరకొరకు ఉన్నా సరే అవన్నీ క్లియర్ అయిపోయి అధినాయకుడు కానీ లేకపోతే ఎన్డీఏ కూటమి కానీ పెద్దలు కానీ జిల్లా పెద్దలు కానీ అశోక్ గజపతి గారు అవ్వచ్చు, కళావంకరావు గారు అవ్వచ్చు, మిగతా పెద్దలు అవ్వచ్చు, ఇక్కడ కోండ్ర మురళీమోహన్ గారు, ప్రతాప్ భారతి గారు, అలాగే ఒక 10 మంది పార్లమెంట్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా సీనియర్స్. సీనియర్స్ దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా ఒక స్టెప్ బై స్టెప్ తీసుకొని ఇక్కడ ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు వెళ్ళాలి తప్ప కలిసి టప్పలనేడా XYZ కాదు. అందుకు ప్రతి ఒక్కరు కూడా ప్రజల ముందుకు వచ్చేటప్పుడు నాయకత్వం కూడా వస్తుంది. అది సహజంగా ఈరోజు ప్రజా ఆమోదం ఉంది కనుక 100% మంచి మెజార్టీ కోసం ఎదురు చూస్తున్నాం మేము. ఆ మెజార్టీని తీసుకుని ప్రజలు ఇస్తున్నారు. ఆ మెజార్టీ తీసుకుని 5 ఇయర్స్ కూడా ఏ సందర్భంలో కూడా ఎక్కడ కూడా ఈరోజు వైట్ పేపర్ ఎలా ఉన్నానో ఆఫ్టర్ దట్ కూడా మనం ఏదైతే ప్రమాణ సేకరణ చేసి ఎండింగ్ డే కూడా అలాగే ఉండాలని సంకల్పించుకుని అలాగే ఉండాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. నియోజకవర్గ స్థాయిలో మాత్రం అందరితో సమన్వయపరుచుకొని వెళ్తున్నాను. అంతేకాకుండా ఈ రోజు జరిగినటువంటి రాజధానిలో ప్రజాగలం సభలో అయితే మాత్రం చంద్రబాబు నాయుడు ఒక కుటుంబం పెద్దగా బిడ్డకి ఏ విధంగా సజెస్ట్ చేస్తారో ఆ విధంగా మాకు ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్తకు సజెస్ట్ చేయడం పట్ల అయితే మేము చాలా ఆనందం అయితే వ్యక్తం చేస్తాము. ఖచ్చితంగా అయితే మేము భారీ మెజార్టీతో అయితే మాత్రం ఎంపీ స్థానాన్ని గెలుపొంది ఖచ్చితంగా పార్లమెంట్లో ఈ విజయనగరం వాయిస్ అయితే మాత్రం నేను ఢిల్లీ స్థాయిలో వినిపిస్తున్నాను చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, రాజా నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.